చివరి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు 4159 గ్రామ పంచాయతీలు 36,452 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం 36,483 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 53,06,401 మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక వార్డులు 7,908 ఏకగ్రీవమయ్యాయి. చివరి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు 4159 గ్రామ పంచాయతీలు 36,452 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం 36,483 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక 53,06,401 మంది ప్రజలైతే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మూడో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఇక 24 మండలాల్లో 564 పంచాయతీల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవ్వగా 530 సర్పంచ్ స్థానాలకు 1773 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడవ విడతలో 4,896 వార్డులు ఉండగా ఇక ఇప్పటికే 1,276 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,620 వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉండగా 9,144 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ సామాగ్రి ఇప్పటికే గ్రామాలకు తరలించారు అధికారులు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, థర్డ్ ఫేజ్ పంచాయతీ పోలింగ్ కి అంతా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ కోసం అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి కూడా సామాగ్రి అంతా తీసుకొని వాళ్ళ కేటాయించిన పోలింగ్ కేంద్రానికి దగ్గర కూడా సిబ్బంది అంతా కూడా తరలి వెళ్ళారు. అక్కడ రేపటి ఉదయం జరిగే పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లలో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టరేట్లలో కూడా వెబ్ కాస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులంతా కూడా ఎన్నికలను సజావుగా పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మనం చూస్తాం వరంగల్ కలెక్టరేట్లో ఉన్నాం. వరంగల్ కలెక్టరేట్ నుంచి కూడా ప్రతినిత్యం అంటే 2 ఫేజ్లలో ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఎన్నికలు నిర్వహించారో మూడో దశలో కూడా అదేవిధంగా సక్సెస్గా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహించాలనే దాని మీద వాళ్ళంతా కూడా కసరత్తు చేస్తున్నారు. దాదాపు ఈ ఎన్నికల నుంచి కూడా చూస్తే 24 గంటలు కూడా సిబ్బంది తమ పనులు ఈ వర్క్లోనే నిమగ్నమై ఉన్నారు. అందుకే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఎన్నికల పోలింగ్ కావచ్చు, తర్వాత కౌంటింగ్ కావచ్చు, ఫలితాలు వెల్లడించడం కావచ్చు, ఇట్లా జెట్ స్పీడ్లోనే ఈ పనులన్నీ కూడా కొనసాగాయని చెప్పచ్చు. అయితే మొదటి విడతకు సంబంధించి కొంత కౌంటింగ్ ఆలస్యమైన దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. రెండో విడతకు వచ్చేసరికి టార్గెట్గా పెట్టుకున్నటువంటి టైమింగ్కే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తి చేసి ఫలితాలను కూడా వెల్లడించగలిగారు. ప్రస్తుతం మూడో దశకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా అదే తరహాలో నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రామాలు ఏదైతే మూడో దశలో పోలింగ్ జరుగుతున్నాయో 24 మండలాలు ఉమ్మడి జిల్లాలో అక్కడికి సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి పోలింగ్కు ఎలా సన్నద్ధమవుతున్నారనే దాన్ని కూడా ఇక్కడి నుంచి అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. సేమ్ టైంలో సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. సమస్యాత్మక గ్రామాలకు సంబంధించి కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మనం అదే మూడో దశకు వచ్చేసరికి మాత్రం గ్రామ పంచాయతీల ఏకగ్రీవం కొంత తక్కువగా జరిగింది. మొత్తం 24 మండలాలకు సంబంధించి కూడా 564 గ్రామ పంచాయతీలకు సంబంధించి 534 గ్రామ పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 530 గ్రామ పంచాయతీలకు సంబంధించి 1773 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం సిబ్బంది అంతా కూడా వాళ్ళకు కేటాయించినటువంటి గ్రామాలకు వెళ్ళారు. వాళ్ళంతా కూడా పోలింగ్ స్టేషన్లలో సిద్ధంగా ఉన్నారు. రేపు ఇప్పటికే ఏజెంట్లు కావచ్చు వాళ్ళందరికీ కూడా పాసులు అంటే రేపు పోలింగ్ సందర్భంగా ఉండే ఏజెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల పోలింగ్ పాసులు ఇవ్వడం కావచ్చు వాటన్నిటిని కూడా సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి చూస్తే మనం వరంగల్ కలెక్టరేట్లో ఉన్నాం. కలెక్టరేట్లో కూడా ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి దగ్గర వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథి ఉన్నారు. మేడంతో మాట్లాడడం. మేడం, 2 దశల పోలింగ్ పూర్తి చేసుకున్నారు, మూడో దశకు వచ్చారు. రేపు చాలా కీలకంగా ఉండబోతుంది. ఈ 2 దశల పోలింగ్ ఏ విధంగా జరిగింది, ఇప్పుడు రేపటి కోసం మీరు ఎట్లా సన్నద్ధమయ్యారు? మనకి వరంగల్ జిల్లాలో జరిగిన 2 ఫేజెస్ చాలా పీస్ఫుల్గా జరిగిందండి. అండ్ మొదటి ఫేజ్ కంటే కూడా రెండో ఫేజ్లో మనం కౌంటింగ్ కూడా రాత్రి 10 గంటల వరకు కంప్లీట్ చేసుకోగలిగాము. సో మూడో ఫేజ్కి వస్తే కనుక మనము నెక్కొండ,
నర్సంపేట్, ఖానాపూర్, చెన్నారావుపేట్. సో ఈ 4 మండలాలు మనం 3వ ఫేజ్లో వెళ్తున్నామండి. ఇందులో 102 గ్రామ పంచాయత్, 809 వార్డ్స్, వీటిలో మనము ఎలక్షన్కి వెళ్తున్నాము. వీటిలో ఆల్రెడీ మనము 7 వార్డ్స్, 56 వార్డ్స్, 7 గ్రామ పంచాయత్స్ యునానిమస్ అయిపోయింగా, మిగిలినవి ఇవి. వీటిలలో మనకి ఆల్మోస్ట్ 28 జీపీస్లో గాను 282 వార్డ్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత 12 గ్రామ పంచాయత్స్లో 110 వార్డ్స్లో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అనేవి మనం గుర్తించాము. వాటికి వెబ్కాస్టింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాము. సో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా అంటే ఇప్పుడు క్రిటికల్గా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు వాటిని ఎట్లా అబ్జర్వ్ చేస్తారు? ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మీరు ఏదైనా సూచనలు చేయాలన్నా లేదా డైరెక్షన్ ఇవ్వాలన్నా ఎట్లా ఉంటుంది? మీ సిబ్బంది అంతా ఎలా పనిచేస్తారు? మొత్తం ఎలక్షన్ సెల్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుంది. అవునండి, ఇక్కడ మొత్తము ఎలక్షన్ సెల్ అనేది కలెక్టరేట్లో మేము ఏర్పాటు చేసుకున్నాము. సో దాని ద్వారా అందరూ అధికారులు ఇక్కడనే అవైలబుల్ ఉంటారు. అండ్ ఈ అధికారులు ఇప్పుడు రేపు మార్నింగ్ వెబ్కాస్టింగ్ జరుగుతున్న టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా లేదా ఎలాంటి షార్ట్ ఫాల్ వీళ్ళు అబ్జర్వ్ చేసినా ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి అలర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ పరంగా కూడా ఇలాంటి వెబ్కాస్టింగ్ చేసినందుకు రిమోట్ ఏరియాస్ మనం వెళ్ళలేం కాబట్టి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? థర్డ్ ఫేజ్కు సంబంధించినటువంటిది ఎలక్షన్స్ పోలింగ్ కావచ్చు లేదా కౌంటింగ్ సంబంధించి కావచ్చు, తర్వాత రిజల్ట్ ప్రకటించడానికి ఈ ఎక్స్పీరియన్స్ ఏదైనా పనిచేస్తుందా? డెఫినెట్లీ అండి, మేము ఫస్ట్ ఫేజ్ కన్నా కూడా ఇంకా స్మూత్గా సెకండ్ ఫేజ్లో చేయగలిగాము. సో థర్డ్ ఫేజ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 4000 మంది ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయినారు. అందులో 1500 మంది పోలీస్ కాగా రిమైనింగ్ అంతా కూడా మనకి సివిల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2లో పనిచేసిన పీఓసే కావడము. అండ్ ఆర్ఓస్ అనేవాళ్ళు స్టేజ్ 2 ఆర్ఓస్ ఆల్మోస్ట్ మనకి 113 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మేజర్ గ్రామ పంచాయత్స్ ఏదైతే మనం స్ట్రాటజీ ఫాలో చేస్తామో ఫేజ్ 2కి మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎక్కువ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇంక్రీజ్ చేసుకొని రౌండ్స్ వారీగా మనము లెక్కింపు చేసుకుంటే త్వరగా రిజల్ట్స్ వచ్చే అవకాశం దిశగానే ప్లాన్ చేస్తున్నాం. సో మేడం, ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి చాలా కెమెరాస్ కనిపిస్తున్నాయి, చేస్తున్నాయి. అంటే ఇప్పుడు వరకు సిబ్బంది చేరుకున్నారు. అంటే ఇప్పుడు చేసే వర్క్ ఏంటిది అసలు? అంటే ఈ టైంలో ఇది చేసేది ఎట్లా ఉంటుంది? రేపు మార్నింగ్ 7కు వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతుంటారు పోలింగ్ సంబంధించి? అంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఏవైతే స్టాచ్యుటరీ ఫామ్స్ ఉంటాయో ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వదిలేసి, అంటే రేపు టైం కానీ లేకపోతే ఇంకేదైనా డేటా అక్కడికక్కడ నింపాల్సింది వదిలేసి ఇప్పుడు గ్రామం పేరు, పోలింగ్ వార్డు పేరు, స్టేషన్ పేరు, వాళ్ళ పేరు ఇట్లాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు ఆ ఫామ్స్ అన్ని నింపుకునే పనిలో ఉంటారు. ప్లస్ మనకి కొన్ని స్టిక్ చేయాల్సిన స్టాచ్యుటరీ మెటీరియల్ ఉంటుంది పోలింగ్ స్టేషన్లో, వాటిని అరేంజ్ చేస్తారు. ప్లస్ పోలింగ్ బూత్ని కూడా వాళ్ళు ఇప్పుడు ఒక అరేంజ్మెంట్ యాజ్ పర్ ది స్కీమా అరేంజ్ చేసుకునే దీంట్లో ఉంటారు. సో పోలింగ్ సంబంధించి ఎట్లా ఉంది? మీరు అనుకున్నట్టుగానే 2 ఫేజ్లలో కూడా ఓటింగ్ శాతం నమోదైందా? ఈసారి థర్డ్ ఫేజ్లో కూడా ఓటింగ్ శాతం ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ ఏరియాలలో ఎక్కువ మీకు ఓటింగ్ జరిగింది అనిపించింది? అంటే మాకు ఫస్ట్ ఫేజ్లో 86% యావరేజ్ నమోదైందండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 88% అయ్యింది. సో దీనికి గాను మేము చేసిన స్వీప్ యాక్టివిటీస్ ఎంతో ఉపయోగపడినాయని మేము అనుకుంటున్నాం. అందుకనే మేము 3వ ఫేజ్లో కూడా మొన్న 4 మండలాల్లో 2 రోజుల క్రితం స్వీప్ యాక్టివిటీ అనేది చేయడం జరిగింది. వేర్ యంగ్ ఓటర్ ఆర్ ఎల్డెస్ట్ ఓటర్ అట్లాగా మేము వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మానవారం చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ మేము చేసాము. సో ఆటోమేటికల్గా ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవినాయి. మేము మా అబ్జర్వేషన్ ఏంటంటే కొన్ని గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ మేము పెట్టాము బేస్డ్ ఆన్ గైడెన్స్ ఫ్రమ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. అక్కడ యావరేజ్ కంటే కూడా 2-3% ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది. బికాజ్ మేజర్ వార్డ్స్లోనే మేజర్ గ్రామ పంచాయత్స్లోనే ఇది పెట్టడం. స్టేట్లోనే ఈ టైప్ ఆఫ్ పోలింగ్ కేంద్రాలు మీ దగ్గర కనిపించాయి వరంగల్ జిల్లాలోనే. ఎందుకు అంత గ్రీనరీగా లేకపోతే అవి పెట్టారు? పెట్టినప్పుడు కూడా ఓటర్స్ నుంచి కావచ్చు లేకపోతే ఆఫీసర్స్ నుంచి కూడా ఇట్లా చేద్దామన్నప్పుడు కూడా వాళ్ళ నుంచి ఎట్లా అవుతుంది? ఈ పోలింగ్ స్టేషన్ ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల ఓటింగ్ శాతం కూడా ఏమైనా పెరిగిందా? అంటే ఈ కాన్సెప్ట్ మాకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు అడ్వైస్ చెప్పినప్పుడు ఆఫీసర్స్కి కూడా ఎట్లా చేస్తాము, దీంట్లో ఎంత కాస్ట్ కాంపోనెంట్ ఉంటుంది, ఏమన్నా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉందా అని ఆలోచించినప్పుడు ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ అని అనగానే ఇవన్నీ కూడా లో కాస్ట్ తోటి మనం చేయగలిగినవి, ఎక్కువ ఖర్చు ఉండదు. అండ్ పర్యావరణాన్ని మనం ప్రమోట్ చేసే, హితాన్ని ప్రమోట్ చేసే విధంగానే మనం ఇవి చేస్తాము. సో ఫస్ట్ ఫేజ్లో మనం ఒక 2 సెంటర్లు బాగున్నాయని అనుకుంటే సెకండ్ ఫేజ్లో చేసిన 8కి 8 సెంటర్లు ఆఫీసర్లు కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించి క్రియేటివిటీని ప్రదర్శించి చేయగలిగారు. సో రేపటి పోలింగ్కి సంబంధించి మీ ఓటర్స్కి ఏం చెప్పబోతున్నారు? ఓటర్లందరికీ కూడా రేపు పోలింగ్ శాతం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రెడీ అయినట్టేనా మీ వైపు?
అంటే అన్ని ప్లేసెస్లో రూరల్ ఏరియాస్లో మేము ఫేజ్ 1లో కొన్ని గ్రామ పంచాయత్స్లో మేము నెక్ టు నెక్ కాంపిటీషన్ అబ్జర్వ్ చేసాము. బట్ అదర్ మండలాల్లో మాకు కాంపిటీషన్ అనేది క్లియర్ మ్యాండేట్ ఉండింది. దట్ ఈస్ ద రీజన్ రిజల్ట్ ఇవ్వడానికి కూడా మనకు అంత ఇష్యూస్ ఉండవు. సో ప్రజలందరూ కూడా క్లారిటీ తోటి వాళ్ళు అనుకున్న వ్యక్తికి వచ్చి ఓటు వేస్తే ఆటోమేటిక్గా ఊరికి మంచి జరుగుతుంది అనేది. సో అందుకు మీ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ రేపు ఖచ్చితంగా వచ్చి ఓటు వేయమనేది అడుగుతున్నాం. సో అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ పూర్తయిందా, లేదా ఏదైనా గ్రామ పంచాయతీలు వాయిదా పడటం కానీ అట్లా ఏమైనా జరిగిందా మీ జిల్లాలో? అంటే ఇప్పుడు మనకి ఉప సర్పంచ్ ఎలక్షన్ అనేది ఒక 5 గ్రామ పంచాయత్స్కి ఆగింది. సో రెండో రోజు స్టాచ్యుటరీగా అది జరగకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళ మధ్య సయోధ్య లేకపోవడం వల్లనే వాళ్ళు రాసిచ్చిన విధంగా మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చాము. అక్కడి నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే మూడోసారి ఏంటనంటే ఇక్కడ మేమే ఒక పర్సన్ని పేరు మేమే ప్రతిపాదించి మేమే ఓకే చేస్తాం. సో అది ప్రొసీజర్ ప్రకారం కంప్లీట్ చేస్తాం. ప్రస్తుతం మనం చూడొచ్చు వెబ్కాస్టింగ్ సంబంధించి ఎన్నికల సిబ్బంది కూడా రేపు పోలింగ్ సంబంధించినటువంటి రూమ్ అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు. రేపు పోలింగ్ సిద్ధం చేస్తున్నారు. అంటే రేపు ఉదయం 7 గంటల వరకు కూడా ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది. అయితే ఈసారి ఎక్కడ కూడా ఓటు వేసే దగ్గర ఈ ఓటర్లు ఇబ్బందులు పడకుండా కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించారు. అక్కడకు వెళ్ళినటువంటి పోలింగ్ సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా చేశారు. తర్వాత ఎక్కడైనా సరే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు కానీ లేదా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ సెల్ ఒక కార్యాలయం సెంటర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఆ సిబ్బందికి కావాల్సిన గైడ్లైన్ ఇస్తున్నారు. ఏదైనా అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా అక్కడికి పంపించడానికి కూడా అవకాశం ఉండే విధంగా చూస్తున్నారు. క్రిటికల్ పోలీస్ స్టేషన్స్కి సంబంధించి కూడా ఇటు పోలీసు ఇటు ఇతర శాఖలతోటి కూడా సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కావచ్చు వాటన్నిటి దగ్గర కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వరంగల్కి సంబంధించి చూస్తే మనం 2 విడతలుగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 1119 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 649 మద్దతుదారులు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి 329 మంది, బీజేపీకి సంబంధించి 33 మంది, ఇండిపెండెంట్లు 107 మంది ఈ 2 విడతలలో గెలిచారు. తర్వాత 3వ విడతకు సంబంధించినటువంటి పోలింగ్ రేపు జరగనున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 530 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ కోసం కూడా సర్వం సిద్ధం చేశారు. అయితే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంటే కూడా 3వ విడతలో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 రిజల్ట్ నేపథ్యంలో కూడా మిగతా వాళ్ళు కూడా ప్రతి ఓటు చాలా కీలకంగా ఉంది. చాలా చోట్ల 1-2 ఓట్లతోటి కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఓటు చాలా కీలకంగా ఉండడం, తర్వాత తమ గ్రామాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ కావచ్చు ఇవంతా కూడా చాలా మందిలో ఆసక్తిని మరింత పెంచే విధంగా చేసింది. దీంతో థర్డ్ ఫేజ్లో జరుగుతున్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఇతర ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా తమ గ్రామాలకి వెళ్ళి ఓటు వేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళని రప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ టైంలో పోలింగ్ శాతం పెంచడానికి కూడా అధికారులు రకరకాల ప్రయత్నాలు, అవగాహన తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. మొత్తానికి రేపు ఉదయం 7 గంటలకు ఈ 3వ విడతకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 1 గంట లోపల ఎవరైతే పోలింగ్ సెంటర్కి వస్తారో వాళ్ళకు మాత్రమే ఎంత టైం అయినప్పటికీ కూడా వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత 2-2:30 మధ్యలో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే మొదటి ఫేజ్లో కొంత లేట్ అయినప్పటికీ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి అదనంగా టేబుల్స్ వేయడం కావచ్చు, సిబ్బందిని అందుబాటులో ఉంచడం, దీంతో కౌంటింగ్ సంబంధించి కూడా రాత్రి 9 గంటల వరకే మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా మేజర్ ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా కౌంటింగ్ పూర్తయింది. మరింత స్పీడప్గా చేయడం కావచ్చు, లేదా మరింత పకడ్బందీగా కూడా 3వ దశ పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, రిజల్ట్స్ ఇవ్వడం కావచ్చు, ఇవంతా కూడా పూర్తి చేయాలనేది అధికార యంత్రాంగం మొత్తం కూడా సన్నద్ధమైందని చెప్పచ్చు. ఓటర్లు కూడా ఈసారి 3వ దశలో మరింత ఎక్కువ మంది ఓటు వేయడానికి అవకాశం ఉంది. చాలా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనేది మాత్రం అంచనా వేస్తున్నారు.